హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈగ సినిమా గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు, ది గ్రేట్ రాజమౌళి గారు గొప్ప డైరెక్టర్. ఎందుకంటే బాహుబలి అయినా నాకు తెలిసి బాహుబలిని తక్కువ చేసినట్టు కాదు ఇది. ఈగ కంటే ఒక 10% తక్కువే బాహుబలి. ఎందుకంటే బాహుబలి మనుషుల్ని పెట్టి యాక్టింగ్ చేపించుండేది, కానీ ఈగని ఓన్గా క్రియేట్ చేసి నడిపించేది. గ్రాఫిక్స్ మూవీ టోటల్ విఎఫ్ఎక్స్ తోనే ఈగని అంత అద్భుతంగా. బాహుబలి అయిన తర్వాత ఏమైనా ఈగ వచ్చుంటే ఖచ్చితంగా అది కూడా 2000 కోట్లు కొట్టేది, జస్ట్ రాజమౌళి బ్రాండ్తో. బట్ ఈగ రాజమౌళి గారి డైరెక్షన్ వచ్చిన బాహుబలి కంటే గొప్ప సినిమా. అవును. సుదీప్ గారి క్యారెక్టరు, ఆయన కన్నడలో ఒక పెద్ద హీరో, ఆయన కూడా తెలుగులో ఒక విలన్ క్యారెక్టర్ చేసి మెప్పించిండు. రాజమౌళి గారు ఈ సినిమాని ఎంత అద్భుతంగా తెరకెక్కించుంటారంటే, ఇలాంటి ఒక గ్రాఫిక్స్ మూవీ అంతకుముందు రాలేదు, ఇంకా కొన్ని సంవత్సరాలు రాదు. టోటల్ సినిమా అంతా విఎఫ్ఎక్స్ తానే ఉంటుంది. నాని క్యారెక్టర్ తప్ప మిగతా సినిమా అంతా విఎఫ్ఎక్స్ తానే ఉంటుంది. రాజమౌళి గారు చేసిన ఒక మహత్యం, ఒక ఈగని అంత పెద్ద 70mm స్క్రీన్ పైన ఈగను పెట్టి సినిమా చేసిందంటే ఆయన మేధస్సు, ఎలాంటి మేధస్సు, ఆయన తెలివి. రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, మీకు బాహుబలి తీయడం ఈజీనా ఈగ తీయడం ఈజీ అంటే, ఈగ తీయడం చాలా కష్టము, బాహుబలి ఈజీనే అని చెప్పి ఒప్పుకున్నాడు అనమాట. ఈ ఒక ఈగని ఆయన ఎట్లా చూపించుంటాడంటే, నీకు ప్రతి సీను హైలైట్గా ఉంటుంది, నెక్స్ట్ ఏం జరగదు, లాజిక్గా కూడా ఉంటుంది. ఎలా చూపించుంటాడంటే, ఈగ పుట్టే దగ్గర నుంచి ఒక గుడ్డులో నుంచి ఈగ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చే దగ్గర నుంచి ఆ ఈగ గుడ్లు ఎలా తయారవుతాయి, ఎక్కడ తయారవుతాయి, దాంట్లో నుంచి ఒక గుడ్డులోంచి ఈగ బయటకు వచ్చి ఆ తర్వాత అది ఎన్ని రకాల విధాలుగా హీరోని హింసిస్తుంది, విలన్ని హింసిస్తుంది అనేది సూపర్గా చూపించుంటాడు. ఇందులో నాని గారి క్యారెక్టర్ మెయిన్, ఆయన దీంట్లో హీరో. అయితే ఆయన ఉన్న 15 నిమిషాల రోల్కి ఆయన ఒప్పుకోవడం కూడా చాలా గ్రేట్. అప్పుడే కెరియర్ స్టార్ట్ అవుతున్న టైం అది. అప్పుడే కొన్ని సినిమాలు చేస్తున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు. ఆ 15 నిమిషాల క్యారెక్టర్ అయినా నా కొడుకేమని నితిన్ వాళ్ళ నాయన కూడా అడిగింది అనేసి అప్పట్లో అనుకునేవాళ్ళు. అంతకుముందు సై చేసిండు కదా నితిన్. అయితే ఆ చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, నా కొడుకు నితిన్కి ఇమ్మని ఆయన అడిగినట్టు వాళ్ళ నాయన. సరే 15 నిమిషాలు అయినా కూడా రాజమౌళి గారి డైరెక్షన్లో అంతకన్నా అదృష్టమా. బాహుబలిలో కూడా బలాల దేవ రానా కూడా అనినట్ట, ఈ డైరెక్షన్లో ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను సార్ అనేసి. అంతకుముందు విలన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ చేస్తున్నాడు, నా ఇష్టమని, లీడర్ అని, నేను రాక్షస కొంచెం చేస్తుండు. కానీ విలన్గా చూపిస్తానంటే కూడా, విలన్ క్యారెక్టర్ చేయమంటే కూడా రాజమౌళి గారి డైరెక్షన్లోకి నేను ఏ క్యారెక్టర్ని చేస్తాను అని ఒప్పుకున్నాడంట. సో రాజమౌళి గారి డైరెక్షన్లో ఒక అవకాశం రావడం అనేది ఎవరికైనా ఒక అదృష్టం, గ్రేట్ ఆపర్చునిటీ. సో 15 నిమిషాలు నాని ఉనిండు. సో నాని సీన్లు, నానికి సమంత మధ్య వచ్చే సీన్లు కూడా బాగున్నాయి, చాలా బాగుంటాయి. అయితే నానిని చంపేస్తే తర్వాత ఈగగా పుట్టే దగ్గర నుంచి ఎండ్ అయిపోయేంత వరకు ఒక పెద్ద విలన్ని ఏ విధంగా వెంటాడింది, ఏ విధంగా చంపింది అనేది రాజమౌళి గారు చూపించిన విధానము నాకు థియేటర్లో దిమ్మ తిరిగిపోయింది. డీటెయిల్గా ఉంటుంది, బోర్ కొట్టకుండా ఉంటుంది. ఈగ అన్న వెంటనే బోర్ కొట్టేస్తుంది కొంతమందికి. ఈగ పోయి మనకేమనిపిస్తుంది, 4 పాటలు లేవు, 4 ఫైట్లు లేవు, కామెడీ లేదు, ఏం అనిపిస్తుంది. కానీ ఈగను చూసినంతసేపు స్క్రీన్ పైన ఇంకా చూడొచ్చు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంకొకటి కూడా, ఒక అమ్మాయికి ఒక ఈగకి లవ్ ఏంటి అనేది కూడా అనిపిస్తుంది. కానీ సినిమా చూస్తున్నప్పుడు మనం మర్చిపోతాం అవన్నీ, ఆ ఈగ చేసే మ్యాజిక్నే చూస్తూ ఉంటాము. జస్ట్ ఈగను చూసుకుంటా థియేటర్లో ఈగని చూసుకుంటా ఉండిపోతాం అనమాట. ఇంకొకటి ఏమంటే ఈ విషయం, ఈ సినిమా గురించి, ఫస్ట్ ఈగని బ్లాక్ కలర్లో చూపించిందంట. కొంచెం షూటింగ్ అయిపోయిన
తర్వాత ఎందుకు రాజమౌళి గారు కొద్ది అనిపించిందంట, ఈగ మూతి ముఖము ఎందుకు బ్లాక్గా చూపించాలా, రెడ్గా చూపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేసిందంట. ఫస్ట్ నుంచి చేసి అప్పుడు సెకండ్ టైం వచ్చిన ఈగ రెడ్గా కనిపిస్తుంది అనమాట మనకి. ముఖము ఇంతవరకు రెడ్ గానే ఉంటది, అది అన్ని ఈగలకి బ్లాక్ గా ఉంటది. తర్వాత ఈగని రెడ్గా చూపించి మళ్ళీ ఎక్కువ బడ్జెట్ పెట్టిండ్రు. అంటే రాజమౌళి గారు అడగాలి కానీ 100 కోట్లని పెట్టి అంత 100-200 కోట్లు పెట్టి అప్పట్లోనే ఉండేది ఆయనకి. మగధీర తర్వాత ఆయన వచ్చి ఒక కథ ఎత్తుకొని వచ్చిండు, పలానా హీరోతో చేస్తా అంటే ప్రొడ్యూసర్లు చాలా మంది ముందుకు వచ్చేవాళ్ళు. అదే రాజమౌళి గారు మగధీరతో నిరూపించుకున్నాడు అనమాట. ఒక్కొక్క సినిమాకి ఆయన గ్రాఫ్ పెంచుకుంటారు, డెవలప్ అవుతా వచ్చింది అనమాట. సుదీప్ గారికి ఈగకు మధ్య వచ్చే సీన్లలో ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారంటే కామెడీ ఉంటుంది, సీరియస్ ఉంటుంది అనమాట. సీరియస్ ఎక్కువ ఉంటుంది, నవ్వు వస్తుంది సుదీప్ గారికి పెట్టే టార్చర్లన్నీ. దాంట్లో మళ్ళీ ఇంకొక ఇది ఉంటుంది తెలుసా, ఫస్ట్ నుంచి ఈగ ఒక షూ కింద పడి నలిగిపోవడము, అదే దాని డీటెయిలింగ్ అనింది. కానీ చచ్చిపోదు, ఒక గ్యాప్ మధ్యలో ఇరుక్కుంటది. మళ్ళీ ఒక బాల్, అది జస్ట్ అది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఒక అది చెట్లకి నీళ్లు కొట్టేటప్పుడు అక్కడ నుంచి మొదలయ్యి వచ్చి కిటికీల దగ్గర సందుల్లో దూరడము అవన్నీ ఒక ఎత్తు అయితే ఛత్రపతి శేఖర్ పూజ చేయడానికి తీసుకొస్తారు అనమాట. అప్పుడు చూడాలా ఈగని ఎలాగైనా చంపాలని 2 పక్షులు వదులుతాడు, భయంకరమైన పక్షుల్ని. కొన్ని నిమిషాలు ఉంటుంది ఆ సీను, 2 పక్షులు వెంటాడుతూ ఉంటాయి అనమాట. 2-3 నిమిషాలకు పైన ఉంటది. మనకే టెన్షన్, ఎట్లయినా ఈగ బతకాలరా అని మనం కోరుకుంటున్నాం, అలా ఉంటది ఆ సీను. అది వెళ్ళి స్క్రీన్ లాగుతాం కదా, ఆ క్లాత్ లోపల వెళ్ళడము, ప్యాంట్ లోపల వెళ్ళడము, జిప్పు ఊడ తీసుకొని జిప్పు బయట రావడము, ఆ ఫ్యాన్ టెలిఫోన్ వైర్ లోపల దూరడము హైలైట్ ఉంటుంది. దాన్ని చూడు, టెలిఫోన్ వైర్ కి ఇరికిచ్చేస్తుంది టెక్నిక్ చేసి, మళ్ళీ కరెక్ట్ గా ప్లగ్ వైర్ చెక్ అక్కడ పోయి మళ్ళీ రిటర్న్ తీసుకుంటది చూడు. ఇంకో పక్షి ప్లగ్ వైర్ లో ఇరుక్కుంటది. ఎంత టెక్నిక్ గా యూజ్ చేసిండు. అది సుదీప్ ఎయిర్పోర్ట్ పోయేటప్పుడు ఒక ట్రాఫిక్ పోలీస్ ని డిస్టర్బ్ చేసి అన్ని వెహికల్స్ వచ్చి జామ్ అవుతాడు చేసి ఆ కార్ దగ్గర పోయేసి ఆయన ఇంకో కార్ మాట్లాడుకుని వెళ్ళిపోతాడు అనమాట. అయినా కూడా ఆయనకి ఎదురుగా వచ్చి ఐ విల్ కిల్ యూ అని రాసి చూసిన ఈ డిస్టర్బ్ చేయడంతో కార్ పల్టీ కొట్టద్ది. పల్టీ కొట్టినప్పుడు తనకి అద్దం పైన రాస్తుందంట ఐ విల్ కిల్ యూ అనేసి. అప్పటి వరకు ఏం డిజైన్ చేసి ఉంటాడు తెలుసు. అదే ఒక హైలైట్ సీన్ దాంట్లో. తర్వాత వచ్చి సమంతకి ఈగ రూపంలో కనపడేటప్పుడు అక్కడ వాటర్ కూడా ఉంటుంది, కన్నీళ్ళు, అది కన్నీళ్ళతో రాస్తాడు. అట్లా నేను రాసుకుంటా పోయినప్పుడు సమంతకు ఆశ్చర్యం అయిపోద్ది, భూతద్దం పెట్టి వస్తుంది అనమాట, ఏమో చెప్తుంది అనేసి. తర్వాత సుదీప్ నన్ను చంపేసిండు అనేసి విధానం కూడా చెప్పే విధం బాగుంటుంది. న్యూస్ పేపర్ మీద ఆడ ఇండియన్ టుడే బుక్ ఉంటుంది, రెడ్ కలర్ లో అద్దుకొని పెయింటింగ్ ఏదో చేస్తుంటే ఆ పెయింటింగ్ తాకి మళ్ళీ వెళ్ళి చంపేయాలని చూపిస్తుంది, గొంతు మీద కరెక్ట్ గా మార్కేసి. అదొక హైలైట్ ఉంటుందా. తర్వాత వచ్చి 500 కోట్లు ఎంతో నష్టం వచ్చాడు చూడు. అది భయంకరమైన సీన్, అది సినిమాలో హైలైట్ సీన్. అది ఫైర్ తో ఫస్ట్ అది పిన్ కొడతాడు తెలుసా, పాస్వర్డ్ నొక్కతాడు. నొక్కేటప్పుడు ఇది డిస్టర్బ్ చేస్తుంటే ఎట్ట పడితే అట్లా నొక్కేస్తుంటాడు, ఎర్రర్ అయిపోద్ది. ఎర్రర్ అయిన వెంటనే ఇది గ్యాస్ వెల్డింగ్ తెచ్చి ఆ గోద్రేజ్ బాక్స్ ఓపెన్ చేశాడు అతడు, గుర్తుందా లేదా? ఆ గోద్రేజ్ బాక్స్ మళ్ళీ కెలకద్ది, మళ్ళీ దానికి రింగ్ వేసుకొని అది కట్ చేస్తా ఉంటది. వీడు దీన్ని సుదీప్ ఇటుపక్క అటుపక్క దీన్ని కెలుకుతా ఉంటాడు. సడన్లీ గుర్తొచ్చేస్తుంది, మొత్తం మా లోపల ఉన్న నోట్ కట్లన్నీ కాలిపోతాయి. ఏం ఉంటది ఆ సీన్, ఏం ప్లానింగ్ చేసి ఉంటారా, సూపర్ గా ఉంటది అన్నమాట, సరిగ్గా ఉంటది ఆ సీన్. మళ్ళీ అప్పుడే గుర్తుకొస్తుంది, అగ్గి పెట్టి ముఖానికి మసి పట్టి. అంతకు ముందు వచ్చి చెప్తాడు నీకు ఇట్లా ప్రాబ్లం ఉందనేసి, అది ఎవరో పిచ్చోడు అని చెప్పేసి పట్టించుకోడు.
అదే డైలాగ్ మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ వెళ్తాడు ఆడికి. అది భలే ఉంటది ఆ సీన్. అగ్గి పెట్టి ఇనపెట్టి ముఖానికి మసి పడితే కానీ రావనేసి 500 కోట్లు అయిపోయిన తర్వాత అప్పుడు పోతాడు అనమాట. పోయి ఆయన పూజారిని తీసుకొని వచ్చి పూజ చేపిస్తే ఆ 2 పక్షులతో వెంటాడేది ఆ సీను చాలా సేపు ఉంటుంది, బాగుంటుంది అది. సుదీప్ ఒక ఏదో షవర్ బాత్రూమ్ లో స్నానం చేయాలన్నట్టుగా ఒక దిక్కు కూర్చుంటాడు చూసిన, దాంట్లో కూర్చున్నప్పుడు మసాజ్ అప్పుడు భలే టెక్నిక్ ఉపయోగిస్తుంది. ఆ ఈగ ఆడ కూడా టార్చర్ పడుద్ది అనమాట. టార్చర్ పెడితే అది కదులుద్ది, కదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఇంకా నెక్స్ట్ ఒక దానికి గుచ్చుకుంటుంది. సుదీప్కి ఏమో అయిపోద్ది, కళ్ళకు గొంతుకు దగ్గరికి వెళ్ళద్ది, ఒక కంబి ఉంటుంది కళ్ళకి దగ్గరగా పోద్ది, కరెక్ట్గా అనుకుంటుంది అనమాట. ఆగిపోద్ది, వేరే వాడు వచ్చి దాన్ని లాగేస్తుంది అనమాట. అది హైలైట్. మళ్ళీ ఒక పెద్ద కాంట్రాక్ట్ నే క్యాన్సిల్ చేయించాల్సి చూడు. మీటింగ్కి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సుదీప్ బట్టలు లేకుండా మాల్ టవల్ కట్టుకో ఉంటాడు, టవల్ తీసుకుని ఇసురుతా ఉంటాడు అనమాట. అట్లా బయటకు వచ్చేస్తాడు. మిగతా వాళ్ళందరూ చూసేసి డీల్ క్యాన్సిల్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకొక కాంట్రాక్ట్ కూడా అట్లా క్యాన్సిల్ చేస్తుంది. నెత్తి మీద వాళ్ళతో గుండు మీద కొట్టడము. తర్వాత శ్రీనివాస్ రెడ్డిని పిలిచేసి ఒక రూమ్ లో కూర్చోబెట్టి నిలబెట్టి ఈగ ఇక్కడ ఉంచురు అక్కడ ఉంచురు అక్కడ ఉంచురు అని చెప్పేసి పక్కన సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాడు అనమాట. అది సూపర్గా ఉంటుంది. లాస్ట్గా మనిషి ఒక నైట్ అంతా నిద్ర లేకుండా పోతాడు చేస్తాడనమాట. అదే సమంతతో బయట వెళ్ళాలనుకున్నప్పుడు. కానీ ఆ సీన్లన్నీ రాసుకున్న విధానం గానీ, తీసిన విధానం గానీ, మనకు చూపించిన విధానం గానీ, విఎఫ్ఎక్స్ క్వాలిటీ గానీ ఎక్కడ మనకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇయ్యదు. అర్థమైందా? నిజంగా ఒక ఈగను చూస్తున్నట్టే ఉంటది. అది విలన్ మనకు టార్చర్ పెడుతున్నట్టే తెలుస్తుంది. సమంత చిన్న చిన్న బకెట్లలో ఒక రకమైన కెమికల్ ని ఎత్తుకొని పోయి ఆడ సుదీప్ ఇంట్లో క్లైమాక్స్ లా తీసుకెళ్ళి చిన్న బండి ఉంటది అనమాట. దాంట్లో బుల్లెట్ తగిలి సుదీప్ చచ్చిపోయేటట్టు ఒక ప్లాన్ చేసి పెట్టుకో ఉంటది. అది బాగుంటది. అది ఎందుకు ఎత్తుకోబోద్ది ఊరికి అర్థం కాదు. అదే సెటప్ అక్కడ చేసి పే ఆఫ్ లాస్ట్ లో ఇస్తారు అనమాట. మళ్ళీ దీంట్లో తాగుబోతు రమేష్ కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది. మంచి రోల్ దొరికి ఉంటుంది. ఫ్రెండ్ ఉంటాడు చూడు, సుదీప్ ఫ్రెండ్ నమ్మడు, ఈగ పోయి మనిషి మీద పగ తెచ్చుకోవడం ఏంటనేసి. తర్వాత సీసీ కెమెరాలో చూస్తే సమంత ఒక రూపాయి కాయంతో నట్టు ఓపెన్ చేయడము, కిటికీ లోపల నుంచి రావడము, ఈగకి కళ్ళద్దాలు గ్లౌజులు ఎన్ని ఏంటరా అని చెప్పేసి ఆశ్చర్యపోయి, తర్వాత చూస్తే 500 కోట్లు ఎంత ఇన్సూరెన్స్ కోసం అనేసి ఫ్రెండ్ అని చంపేస్తాడు కదా. అంటే ఇక్కడ ప్రతి ఒక్క సీన్లో విజేంద్ర ప్రసాద్ గారి పనితనము, రాజమౌళి గారి పనితనము, సెంధిల్ కుమార్ గారి కెమెరా పనితనము, ఎంఎం కీరవాణి గారి సంగీతము అన్నీ హైలైట్గా చేసి ఉంటారు ఈగకి. నీకు బాహుబలి కూడా 1 సారి 2 సార్లు 3 సార్లు కొన్నిసార్లు చూడొచ్చు, కానీ ఈగను చూసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నీకు. ఎంత టెక్నిక్ ఎలా చేసిండ్రు అనిపిస్తుంది అనమాట. నిజంగా బాహుబలి 4 నెలలు రాశారేమో కానీ ఈగని చాలా సంవత్సరాలు రాసుంటారు. చాలా డీటెయిలింగ్ ఉంటది సినిమాలో. ఎందుకంటే ఈగ ఏది చేసినా ఎక్కువైపోద్ది. ఈగ ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. తక్కువ చేస్తే ఓకే, ఎక్కువ చేస్తే మరీ ఎక్కువైపోద్ది కదా. ఈగ పట్టుకునే ఆయుధం ఏమైనా ఉందంటే అది సూది. అది పట్టుకోదు, ఆ స్ట్రెంత్ దానికి ఎక్సర్సైజ్ చేయించి ఇచ్చుంటది. రాజమౌళి గారి సినిమాలో హీరోలే కాదు, ఈగ కూడా బలమైందే. ఆయన పెట్టే ఆయుధాలు సింహాద్రి దగ్గర నుంచి కూడా, సింహాద్రి, ఛత్రపతి, మగధీర అన్నింటిలో కూడా ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు ఇచ్చింది, ఈగ కూడా ఆయుధాలు కూడా హీరోల మాదిరిగా ఉంటాయి అనమాట. అలాగే ఒక ఈగ పట్టుకునే ఆయుధం ఏమైనా ఉందంటే అది సూది. ఆ సూది ద్వారా విలన్ని చంపిస్తుంటది. తర్వాత మిషన్ లోపలికి తనకే తానే కాల్చుకునేసి ఒక రెక్క ఊడిపోయింటుంది. అగ్గిపుల్ల గీసి పెడతాడు చూడు, పెట్టినప్పుడు ఒక్క రెక్కతోనే నిదానంగా మిషన్ లో దూరద్ది. అది దూరినప్పుడు కరెక్ట్ గా మందు పేలద్ది అనమాట. పేలిపోవడం కరెక్ట్ గా సుదీప్కి గుండెల్లో నుంచి బయటకు వెళ్ళిపోయి బయట గ్యాస్ సిలిండర్లు ఉంటాయి, సిలిండర్ గుద్దుకుంటుంది. అప్పుడు బిల్డింగ్ మొత్తం పేలిపోద్ది అనమాట. ఎంత చేసి ఉంటుంది తెలుసు రాజమౌళి సినిమా గురించి. అంత గ్రేట్ డైరెక్టర్. ఆ క్రియేటివిటీకి రాజమౌళి గారికి యాడ్సప్ చెప్పొచ్చు అనమాట. అది సుదీప్ తెలుగులో విలన్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడం కూడా కన్నడలో అంత పెద్ద హీరో అయ్యే. ఎందుకంటే విలన్ అంటే ఇంకా మనం స్క్రీన్ మీద మనకి ఇద్దరే గుర్తుంటారు, ఈగ సుదీప్ ఇద్దరే గుర్తుంటారు అనమాట. అలాగే ఈ సినిమాలో మనం క్లైమాక్స్ లో చూస్తే
ఇంద్రాల వీణ వాయించే స్టెప్ ని కూడా ఈగ చేత చేపించుంటాడు. అన్ని సినిమాలో ఉన్న స్టెప్స్ అన్ని జంతాత గాని యమదొంగల గాని యమదొంగ విక్రమార్కుడు ఇంద్ర వీణ వాయించే స్టెప్ కూడా ఈగ చేసి చూపిస్తుంది అనమాట. ఈగ చేత ఇన్ని రకాల మ్యాజిక్ చేయొచ్చు అది అనేసి చూపించడమే రాజమౌళి గారికి ఉన్న ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే రాజమౌళి గారి తర్వాత ఎంఎం కీరవాణి గారు, గొప్పగా చెప్పాలంటే రాజమౌళి గారి తర్వాత ఎంఎం కీరవాణి గారు. ఆయన మ్యూజిక్ ప్రతి సీన్ లో ఎలివేషన్ ఇస్తూనే ఉంటారు. ఈగ కనిపించిన ప్రతిసారి హైలైట్ గా ఉంటది. బీజిఎం అలాగే ఉంటది, సాంగ్స్ అలాగే ఉంటది. చాలా అద్భుతంగా సంగీతాన్ని ఇచ్చినట్టుగా. ఓకే ఫ్రెండ్స్, ఈగ గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.